వెల్కమ్ టు టీ18 న్యూస్. మన ఛానల్ మరణిస్తాం. మహిళల్లో వచ్చే వివిధ రకాలైన జబ్బులు, సంవత్సరాలు గడుస్తున్న పిల్లలు కలగని దంపతుల కోసం అనుభవజ్ఞులైన డాక్టర్ రాగిణి సురేష్ గౌడ్ ఆధ్వర్యంలో అధునాతన సాంకేతిక పరికరాలతో ఏర్పాటైన జాతా ఫెర్టిలిటీ ఐవీఎఫ్ సెంటర్ను మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా విచ్చేసి వారి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి హాస్పిటల్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ పిల్లలు లేక బాధపడుతున్న దంపతుల కోసం అధునాతనమైన సాంకేతిక పరికరాలతో అతి తక్కువ ఖర్చుతో ఐయుఐ, ఐవీఎఫ్, ఐసీఎస్ఐ మేల్ అండ్ ఫీమేల్ కౌన్సిలింగ్ సెంటర్ను ఏర్పాటు చేసి అతి తక్కువ ఖర్చుతో పేద ప్రజలకు ట్రీట్మెంట్ అందించడం చాలా సంతోషంగా ఉందని డాక్టర్ రాగిణి సురేష్ గౌడ్లను అభినందించారు. ఈ సందర్భంగా నిర్వాహకురాలు ఫెర్టిలిటీ క్లినికల్ డైరెక్టర్ రాగిణి మాట్లాడుతూ జాతా ఫెర్టిలిటీ సెంటర్ ద్వారా వివిధ ప్రాంతాల్లో క్యాంపులను ఏర్పాటు చేసి మహిళల్లో ఉన్న అపోహలను తొలగించి వారికి సరైన ట్రీట్మెంట్ అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ డాక్టర్లు, తోటి సహచర డాక్టర్లు పాల్గొన్నారు. డాక్టర్ రాగిణి గౌడ్, డాక్టర్ సురేష్ గారి ఇద్దరు దంపతుల ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలో జాతా ఫర్టిలిటీ సెంటర్ కొత్తగా హాస్పిటల్ పెట్టడం మా అందరికీ గర్వకారణం. మా కుటుంబ సభ్యులైనటువంటి డాక్టర్ రాగిణి గౌడ్, ఇద్దరు దంపతులు సురేష్ గారు కలిసి పేదవాళ్లకు, మధ్యతరగతి కుటుంబీకులకు అందరికీ అందుబాటులో ఉండే వైద్యం. చాలామంది కూడా పిల్లల సమస్య అనేది, పిల్లల కాలేజీల సమస్య అనేది చాలా సమస్య ఉంది. మధ్యతరగతి కుటుంబాలకు ఈ వైద్యం చాలా ఖరీదైన వైద్యం అని చెప్పి
అపోహలు ఉన్నాయి. కానీ అందరికీ అందుబాటులో ఉండేటట్టు ఒక నాణ్యతమైనటువంటిది మంచి ల్యాబొరేటరీతో స్వతహాగా కొత్త ఎంతో అనుభవం ఉన్నటువంటి డాక్టర్లతో జాయింట్గా పనిచేసినటువంటి రాగిణి గారు ఈరోజు తానే ఒక స్వయంగా హైదరాబాద్లోని మంచి పేరు తెచ్చుకోవాలి, పెద్ద గొప్ప మల్టీ సెంటర్ కావాలని ఆమె స్వతహాగా ఆలోచనతో దంపతులందరూ కూడా ఈరోజు హైటెక్ సిటీలో పెట్టడం అనేది చాలా సంతోషం. ఆమె కృషి, పట్టుదల, కమిట్మెంట్, నిజాయితీ ఆమె ఎదుగుదలలోనే ఒక చిన్ననాటి నుంచి మనం గుర్తిస్తుంది. ఫ్యూచర్లో అద్భుతమైనటువంటి నాణ్యతమైనటువంటి నీతి నిజాయితీగా పేషెంట్స్ సరైనటువంటి ట్రీట్మెంట్ ఇచ్చి వారు కన్న కళలను సాకారం చేస్తుందనేటువంటి నమ్మకం మా అందరిలో ఉంది. ఈరోజు మా పెద్దలు డాక్టర్ గంగాధర్ గారు అయితే ఉమ్మడి జిల్లాలోనే ఆయన పేరు తెలుసు. ఆయన కూడా కోటీశ్వరుల నుంచి పేదవారి వరకు కూడా వైద్యం అందించేటువంటి గొప్ప ఇన్స్పిరేషన్. మరి అలాంటి ఎంతోమంది డాక్టర్స్ అండతో పెద్దల ఆశీస్సులతో మా డాక్టర్ రాగిణి గౌడ్ గారు ఇంకా ముందు రోజుల్లో ఇంకా ఎన్నో సెంటర్లు పెట్టాలని, గొప్ప పేరు తెచ్చుకోవాలని, ఈ ఇద్దరు దంపతుల ఆధ్వర్యంలో ఇంకా అనేక విజయాలు సాధిస్తారని కూడా మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువైనాయి. సో వాళ్ళ కోసం మీ ముందుకి గచ్చిబౌలిలో జాతా ఫర్టిలిటీ సెంటర్ అనేది స్టార్ట్ చేసాం. ఇది మన ఓఆర్ఆర్ నుంచి ఒమేగా హాస్పిటల్ బ్యాక్ సైడ్ వస్తుందన్నమాట. సైదరాబాద్ పోలీస్ కమిషనర్ హెడ్ ఆఫీస్ నుంచి కూడా ఇది చాలా దగ్గరలో ఉంటుంది.